నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజైతే కాకినాడ పోర్ట్ తీరంలో అయితే పర్యటించారు. దానిలో భాగంగానే గత ప్రభుత్వం చేసిన అక్రమాలు ఏవైతే రేషన్ బియ్యం పేదలకి మరి రేషన్ బియ్యం అందిస్తూ ఉంది గవర్నమెంటు, ఎవరికైతే కొంత ఇబ్బంది ఉంటుందో నిరుపేద వర్గాలకి మరి వాళ్ళకి 3 పూటల అన్నం తినాలనే నేపథ్యంలో మరి సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కలిసి వాళ్ళకి రేషన్ బియ్యం ఇస్తూ ఉన్నారు. ఆ రేషన్ బియ్యాన్ని సైతం మరి దోపిడీకి గురి చేస్తున్న గత గవర్నమెంటు అది ఏ విధంగా దోపిడీ అంటే కాకినాడ పోర్టు నుండి మరి విదేశీయాలకి సంబంధించిన పోర్టు ద్వారా అక్రమంగా ఏవైతే పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని దాదాపుగా 640 టన్నుల రేషన్ బియ్యాన్ని మరి పక్కదారి పట్టించే దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే కాకినాడ సంబంధించిన అక్కడ పోర్టు దగ్గర నుండి ఈ రేషన్ బియ్యాన్ని తీసుకొని పోయారు. ఆఫ్రికాకు వెళ్ళే ఒక నౌకలో అంటే సెల్లా అని నౌకలో అయితే మరి ఈ 640 సంబంధించిన టన్నుల బియ్యాన్ని అక్కడ అధికారులు గుర్తించారు. అంటే చూడండి, ఇది గత సంవత్సరం నుండి అంటే గత పాలకుల నుండి జరుగుతూ ఉంది, అదేవిధంగా ఆనవాతిగా వస్తూ ఉంది. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు అయితే సీరియస్గా మండిపడుతున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. స్థానికంగా ఉన్న అధికారులని అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్యేనే టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కూడా మండిపడ్డారు ఆయన పైన కూడా. ఎందుకంటే ఇక్కడ మొత్తానికి ఒక నౌకలేమో 640 టన్నుల బియ్యం ఉన్నాయి, ఇంకొక దాంట్లో ఇంకా 1064 టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు. అంటే ఇవి ఈ వారం రోజుల్లోనే మరి ఇంత భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని పట్టుబడింది. మరి ఇది గతంలో జరిగిన తప్పిదాలు మరి ఇప్పుడు కూడా పునరావృతం అవుతుంది. దీనిపైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. అదేవిధంగా దాని విలువ మనం చూసినట్లయితే ఆ రేషన్ బియ్యం సంబంధించి అక్కడ దొరికిన రేషన్ బియ్యం విలువ చూసినట్లయితే 6,64,60,000 రూపాయల దాకా సంబంధించిన ఆ రేషన్ బియ్యానికి మరి అక్రమంగా ఆఫ్రికాకు తరలించాలని చూస్తున్న మరి నేపథ్యం అయితే కనబడతా ఉంది. దానిలో భాగంగానే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీ పర్యటన అనంతరం వారు నిన్న మరి అక్కడ రావడం అయితే జరిగింది. కాకినాడ పోర్టుకు వచ్చి కాకినాడ పోర్టు పరిసరాలు అక్కడ సంబంధించిన అక్కడ చూశాడు. దానిలో భాగంగానే మరి అక్కడ ఏం జరుగుతూ ఉంది, మరి వాటిలో వెంటనే వాటి మీద ఈ అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తూ ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మంత్రి నాలెంద మనోహర్ గారికి అంటే పౌరశాఖ మంత్రి వాళ్ళు తనే కాబట్టి ఇలాంటి మన గవర్నమెంట్లో జరగకుండా చూసుకోవాలి, ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి అనే నేపథ్యంలో కొంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అటు టీడీపీ ఎమ్మెల్యే అయిన స్థానికంగా ఎమ్మెల్యే ఉన్న వెంకటేశ్వరరావు కూడా మరి కొంత చెప్పడం అయితే జరిగింది. గత ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన గవర్నమెంట్ జరగకుండా చూసుకోవాలి. మరి రేషన్ బియ్యం ఏవైతే వాళ్ళు తప్పిదారు పట్టిస్తూ ఉన్నారో నౌక కాకినాడ పోర్టు నుండి నౌక మార్గంలో మరి వేరే దేశాలకి మన దగ్గర రేషన్ బియ్యాన్ని మరి అక్కడికి తరలిస్తూ ఉన్నారు. అంటే నిరుపేదలకి అందాల్సిన రేషన్ బియ్యం అందకుండా చేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే మండిపడ్డ సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. పేదలకి పట్టెడన్నం పెట్టేందుకు కేజీ బియ్యం రూపాయికే అందిస్తుంది గవర్నమెంటు. ఇలా అక్రమంగా ఆ బియ్యాలను తరలించడం వెనుక ఎవరున్నారు అనే నేపథ్యంలో మరి దర్యాప్తు చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన శిక్ష వేయాలన్నట్టు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న మాఫియా ఏదైతే ఉందో ఆ మాఫియాని ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నట్టు అటు మంత్రికి ఇటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి మరి ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అవినీతి చేయాలనుకునే వాడికి ఎవరికైనా కానీ పవన్ కళ్యాణ్ పేరింటేనే వణుకొస్తూ ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ప్రతిపక్ష పార్టీ కాదు మన పార్టీ అయినా ఏ పార్టీ వ్యక్తి అయినా తప్పు చేసినా కానీ మండిపడే సిచ్యువేషన్ మండిపడే స్థితి పవన్ కళ్యాణ్ది. అంటే తను చేస్తున్న పరిపాలన ఎంత చాణక్య వ్యవహారాలు మనకైతే కనబడతా ఉన్నాయి. ఈరోజు కాకినాడ పోర్టు నుండి పంపిస్తున్న అంటే అక్రమంగా మాఫియా రేషన్ బియ్యం మాఫియాని
ఖండించడం అయితే జరిగింది. ఇలాంటి మాఫియా జరగకుండా పేదలకి పట్టడన్నం పెట్టాలనుకున్న గవర్నమెంట్ ఉద్దేశం ఏదైతే ఉందో రూపాయికి కిలో బియ్యం ఇస్తున్న మనకాడైతే ఇస్తూ ఉన్నారు. ఈ రూపాయికి కిలో బియ్యాన్ని ఖచ్చితంగా పేదలకి అందే విధంగా చేయాలి. మరి ఇంత భారీగా రేషన్ బియ్యాన్ని మరి ఎందుకు తరలిస్తూ ఉన్నారు? మరి 2 నౌకలలో దొరికింది. ఒక నౌకలేమో 640 టన్నుల క్వింటాన్ల బియ్యం దొరికితే ఇంకొక దాంట్లో మనం చూసినట్లయితే 1064 మరి టన్నుల క్వింటాన్ల బియ్యం అయితే పట్టుబడింది. దాదాపుగా 6 కోట్ల విలువ ఉన్న రేషన్ బియ్యాన్ని పక్కదోరి పట్టించాలని మరి చూసారన్నట్టు కూడా మండిపడ్డారు. దీనిపైన అక్కడ ఉన్న అధికారులు కూడా మరి చర్య తీసుకోవాలన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. సొంత పార్టీ ఎమ్మెల్యే మీద అయినా కానీ ఇలాంటి అక్రమాలు జరిగితే చర్యలు తప్పవని